عليكم ورحمة الله وبركاته. الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعد وعلى آله وأصحابه أجمعين ومن تبع بإحسان إلى يوم الدين. أما بعد فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. فاعلم أنه لا إله إلا الله. తెలుసుకోండి, అల్లా తప్ప మరొక ఆరాధ్య దైవం మీకు లేడు. ఇది మారిఫతుల్లాహ్, అల్లా యొక్క పరిచయము అనే ఒక అంశంలో నేను కొన్ని రిఫరెన్స్లు ఇస్తూ వచ్చాను. ఇది తొందరగా ఇన్షాల్లా ముగించేస్తాను నేను. ఎందుకంటే తెలుసుకోవాల్సింది లా ఇలాహ ఇల్లల్లాహ్. తెలుసుకోవాల్సింది అల్లాహ్ను కాదు, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యం లేడని. అల్లాహ్ను అబూ జహల్ కూడా నమ్మాడు, అబూ లహబ్ కూడా నమ్మాడు. ఎంతమంది అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో యుద్ధాలు చేశారో వారందరూ అల్లాహ్ను నమ్మేవారు. దానికి సాక్ష్యం నేను చాలా ఇచ్చాను. ఓ ప్రవక్త, వారిని అడుగు, ఆకాశం నుండి ఉపాధిని ఎవరిస్తున్నాడు, భూమి నుండి ఎవరిస్తున్నారు, మీ కళ్ళకు చెవులకు ఎవరి అధిపతి ఎవరు, జీవి నుండి నిర్జీవిని సృష్టిస్తుంది ఎవరు, నిర్జీవి నుండి జీవాన్ని సృష్టిస్తుంది ఎవరు, భూమి ఆకాశాలపై ఆధిపత్యం ఎవరికి ఉంది అని అడిగితే అల్లాహ్ అని అనేవారు. వాళ్ళు అంటే అల్లాహ్ని నమ్మేవారు మక్కా ముష్రికులందరూ కూడా. కానీ ఏమి నమ్మలేదు, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు అనే విషయం నమ్మలేదు. ఉలూహియత్ని నమ్మలేదు, రుబూబియత్ని నమ్మేవారు. ఈరోజు కూడా చాలామంది రుబూబియత్ని నమ్ముతారు, కానీ ఉలూహియత్ని తిరస్కరిస్తారు. అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. ఆ ఉలూహియత్ చెప్పటానికే అల్లాహ్ సుబ్హానహు తఆలా 1,00,000కు పైగా ప్రవక్తల్ని పంపాడు. రుబూబియత్ చెప్పడానికి కాదు, ఉలూహియత్ చెప్పడానికి పంపించాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా. మరి ఆ విషయాల్లో మనము ఎంతవరకు తెలుసుకున్నాము? లాస్ట్ ఆయతు విన్నారు కదా, సూరే నహల్, సూరే అన్ఆమ్, అందులో ఒక ఆయత్ తెలుసుకున్నాము. సూర్య అన్ఆమ్ 102వ ఆయత్ కదా, చదివారు అందాకలా. సూర్య అన్ఆమ్లో 106వ ఆయత్ చదవండి ఒకసారి. సూర్య అన్ఆమ్, ఇత్తబిఉ మా ఊహియ ఇలైక మిర్ రబ్బిక్ లా ఇలాహ ఇల్లాహు వ ఆరిద్ అనిల్ ముష్రికీన్. ముష్రికులు అల్లాహ్ను నమ్మేవారు. ఇదే చెప్తున్నారు అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇక్కడ. ముష్రికులు అల్లాహ్ను నమ్మేవారు, కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి దగ్గరికి వచ్చినటువంటి వహీని నమ్మేవారు కాదు. ఎందుకు నమ్మలేదు వహీని? అల్లాహ్ను నమ్మేవారు, అల్లాహ్ ఉన్నారని ఖురాన్లో అల్లాహ్ గురించి వచ్చింది కదా. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకొచ్చిన వహీని ఎందుకు నమ్మలేదు వీళ్ళు? అల్లాహ్ అదే చెప్తున్నారు ఇక్కడ ఈ ఆయతలో. ఇత్తబిఉ మా ఊహియ ఇలైక మిర్ రబ్బిక్. చదవండి తెలుగులో 106. ముష్రికులను అందుకే పట్టించుకోవద్దు అంటున్నాడు. వారు ఏమంటున్నారంటే అల్లాహ్ ఒక్కడే అంటాడేంటి, నా అల్లాహ్తో పాటు ఇంకా ఉన్నారు, షరీకులు ఉన్నారు. లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ లబ్బైక్ లా షరీక లక్క లబ్బైక్ అని మేమంటాం, ఇన్నల్ హమ్ద వన్ నిఅమత్. కానీ ముష్రికులు ఏమంటారు, లా షరీక లక్ ఇల్లా హువ షరీకుల్ లక్. నీకెవరు భాగస్వాములు లేరు, కానీ నువ్వు ఎవరినైతే పెట్టుకున్నా వాళ్ళు ఉన్నారు. అంటే అల్లాహ్ భాగస్వాములను పెట్టుకున్నాడు కాబట్టి ఉన్నారు అని అనేవారు. అందుకే వాళ్ళని పట్టించుకోవచ్చు. ఫారిద్ అనిల్ ముష్రికీన్. మీరు ముష్రికులను పట్టించుకోకు ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఎందుకంటే వారు వహీనే తిరస్కరిస్తున్నారు. మీరు వహీని అనుసరించండి. ఇత్తబిఉ మా ఊహియ ఇలైక మిర్ రబ్బిక్. అలాగే సూర్య ఆరాఫ్ సూరా నంబర్ 7 ఆయత్ నంబర్ 158, అందులో అల్లాహ్ ఏమంటున్నారు చూడండి. కుల్ యా అయ్యుహన్నాస్ ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుం జమీఅన్ అల్లదీ లహు ముల్కు సమావాతి వల్ అర్ద్ లా ఇలాహ ఇల్లాహు యుహ్యీ వ యుమీత్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు చెప్పండి మానవులందరికీ,
మానవులారా నేను మీ అందరి కొరకు ప్రవక్తగా పంపబడ్డాను. ఎవరి వైపు నుండి? అల్లాహ్ వైపు నుండి. అల్లది లహు ముల్కు సమావాతి వల్లది, భూమి ఆకాశాల్లో ఆయన రాజ్యాధికారం ఉంది అని చెప్పి ఆపలేదు. లా ఇలాహ ఇల్లాహు, అతడు తప్ప మరొక ఆరాధ్యం లేడు. ఎందుకు చెప్తున్నారు అల్లా? ఈ మాట వీళ్ళు నమ్మట్లేదు, ముష్రికులు నమ్మట్లేదు. యుహ్యి వ యుమీత్, చావు బ్రతుకులు. అందుకే అల్లాహ్ యొక్క పేర్లలో అస్మాఉల్ హుస్నాలో 2 పేర్లు వస్తాయి. మొహి అల్ మొహి అల్ ముమీత్, అల్ మొహి అల్ ముమీత్ అంటే జీవితాన్ని ఇచ్చేవాడు, మరణాన్ని ఇచ్చేవాడు. చూడండి, ఇదే మాట ఇబ్రాహీం అలైహిస్సలాం వారితో వాదన జరిగింది. ఎవరు? ఆ కాలంలో రాజు. ఆ కాలంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఇబ్రాహీం అలైహిస్సలాంని అడిగాడు, మీ ప్రభువు ఎవరు అని. ఇబ్రాహీం అలైహిస్సలాం ఏమన్నారు? ఫఇన్నల్లా యుహ్యి వ యుమీత్, నా ప్రభువు జీవన్మరణాలను ఇచ్చేవాడు. అప్పుడు ఆ రాజు ఏమన్నాడు? ఖాల అనా ఉహ్యి వ ఉమీత్, నేను కూడా జీవన్మరణాలను ఇస్తాను అన్నాడు. చూసారా ఎలా మాట్లాడాడు? ఇబ్రాహీం అలైహిస్సలాం అడలిపోయారు. ఇబ్రాహీం అలైహిస్సలాం ఏంటి, ఈయన కూడా ఇస్తాడా జీవన్మరణాన్ని? ఎలా ఇస్తాడు చూద్దామని చెప్పి, ఏది చూపించు అన్నారు. సభలో కూర్చున్న వాళ్ళని పిలిచి ఉరికంబానికి ఎక్కించి, చూడు నేను మరణం ఇచ్చాను. వాడు ఇంకా బతుకుతాను అనుకున్నాడు, కానీ నేను మరణం ఇచ్చాను. ఉందా లేదా నా చేతిలో మరణము? ఇక జీవితం ఇస్తాను చూడు. మరొకరిని పిలిచాడు, ఇగో నిన్ను కూడా చంపగలను, పో నీకు జీవితం ఇస్తున్నాను పో అన్నాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లిపోయారు. ఏంటి వీడు ఇలా చెప్తున్నాడు? ఆహా, ఇలా ఉందా? ఫైనల్లా యాతి బిషంసి మినల్ మష్రికి ఫాతి బిహా మినల్ మగ్రిబి. 2వ క్వశ్చన్. ముందు ఈయన అడిగాడు కదా క్వశ్చన్, ఇప్పుడు ఆయన అడిగారు. క్వశ్చన్ అవుద్ది కదా, డిబేట్లో ఏమవుద్ది? ఈయన క్వశ్చన్, ఆయన క్వశ్చన్. ఈయన క్వశ్చన్ అయిపోయింది, ఇప్పుడు ఈయన క్వశ్చన్ అడిగారు. ఇబ్రాహీం ఏమడిగారు? అయితే నా ప్రభు ఏమో సూర్యుడిని తూర్పు నుండి ఉదయింపజేస్తున్నాడు, నువ్వు పడమటి నుండి ఉదయింపజేయన్నాడు. ఫముయితల్లది కఫర్, వాడు దిగి పారిపోయాడు. వాడి దగ్గర ఏమైనా సమాధానం ఉందా? లేదు. సూర్యుడిని తూర్పు నుండి ఉదయింపజేస్తున్నాడు, నువ్వు ప్రభువు కదా, పడమటి నుండి ఉదయింపజేయన్నాడు. అవుద్దా వాడితో? కాదు. ఫముయితల్లది కఫర్ వల్లాహు లా యహ్దిల్ ఖౌమద్ జాలిమీన్. కాబట్టి ముహ్యి ముమీతు అంటే జీవన్మరణాన్ని ఇచ్చేవాడు అంటే అర్థం ఏంటంటే, ఏమీ లేని దాంట్లో జీవాన్ని సృష్టించేవాడు, జీవం ఉన్నదాన్ని మరణం కూడా ఇచ్చేవాడు. అందుకే మృత్యువు నుండి జీవాన్ని సృష్టించేవాడు. ఇందాక చదివాం కదా ఆయత్ మేము, ఏముంది అది? కులిల్లాహుమ్మ మాలికల్ ముల్క్ తుతిల్ ముల్క మన్ తషా వ తన్జిఉల్ ముల్క మిమ్మన్ తషా వ తుహిజ్జు మన్ తషా వ తుజిల్లు మన్ తషా బియదికల్ ఖైర్ ఇన్నక అలా కుల్లి షైఇన్ ఖదీర్. తూలిజుల్ లైల ఫిన్ నహారి వ తూలిజుల్ నహర ఫిల్ లైల్ వ తుఖ్రిజుల్ హయ్య మినల్ మయ్యితి వ తుఖ్రిజుల్ మయ్యిత మినల్ హయ్య. నిర్జీవి నుండి జీవాన్ని తీస్తున్నాడు, జీవి నుండి నిర్జీవిని తీస్తున్నాడు. అది ఎవరికైనా సాధ్యమా? ఎవరికి సాధ్యం కాదు. అది ఇక్కడ ఇబ్రాహీం అలైహిస్సలాం చెప్పింది. కానీ వాడు అలా ప్లేట్ మార్చినందుకు ఆయన కూడా ప్లేట్ మార్చారు. కాబట్టి జీవన్మరణాలను ఇచ్చేవాడు అల్లా అయినటువంటి ఆయన వద్ద నుండి నేను ప్రవక్తగా పంపబడ్డాను. ఫామిను బిల్లాహి వరుసులిహి, ఫామిను బిల్లాహి వరుసులి, కావున నువ్వు అల్లాహను విశ్వసించు మరియు ప్రవక్తను విశ్వసించు అని ప్రజలతో చెప్పు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహ్ అనేది అల్లాహ్ యొక్క నామము, అల్లాహ్ యొక్క జాతినామము. ఆయన యొక్క గుణలక్షణాలని బట్టి అనేక పేర్లు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి ఉన్నాయి. మరొక ఆయత్ మనం చూద్దాం. ఫామిను బిల్లాహి వరుసులి, తౌబాల 31వ ఆయతు తీయండి ఒకసారి. ఇత్తఖజు అహ్బారం వ రుహబానం అర్బాబం మిన్ దూనిల్లాహ్ వల్ మసీహ్ ఇబ్న మర్యమ వమా ఉమిరు ఇల్లా లియఅబుదు ఇలాహం వాహిద్ లా ఇలాహ. ఇక్కడ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నారు చూడండి. ఇత్తఖజు అహ్బారం వ రుహబానం అర్బాబం మిన్ దూనిల్లాహ్, వారు అల్లాహ్ను విడిచిపెట్టి తమ యొక్క పూజార్లను పండితులను దైవాలుగా చేసుకున్నారు.
ప్రభువులుగా చేసుకున్నారు. ఇదే మాట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అదీబిన్ ఆతిమ్తాయితో చెప్పారు. అది మీరు మీ పూజారులను మీ పండితులను దైవాలుగా చేసుకున్నారు. మేమెక్కడ చేసుకున్నాం? మా పూజారులను మా పండితులను ఎప్పుడు కూడా మేము దేవుళ్ళని ప్రభువులని చెప్పలేదు. వారు దేన్ని ధర్మం అంటే దాన్ని మీరు ధర్మం అనుకుంటున్నారు, వారు దేన్ని అధర్మం అంటే దాన్ని మీరు అధర్మం అనుకుంటున్నారు. అదే దైవాలుగా చేసుకోవడం అంటే. చూసారా? అంటే ధర్మ అధర్మాలను నిర్ధారించేవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కానీ పూజారులు కాదు. ఇత్తఖజు అహ్బారం వ రుహ్బాన్ అర్బాబం మిన్ దునిల్లాహ్ వల్ మసీహ్ ఇబ్న మర్యమ వమా ఉమిరు ఇల్లా లియఅబుదు ఇలాహం వాహిద్. నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవము లేడు. ఇక్కడ ఎవరికి? ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తుంది క్రైస్తవులకు. వారికి కూడా లా ఇలాహ ఇల్లా అనే విషయము చెప్తున్నారు. ఎవరు చెప్పారు? మసీహ్ ఈసా అలైహిస్సలాం కూడా అదే చెప్పారు. ప్రవక్తలందరూ అదే చెప్పారు, లా ఇలాహ ఇల్లా, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. మరి అలాగే సూరే తౌబా 129వ ఆయతు, ఇందులో ఫైన్ తవల్లవ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఫైన్ తవల్లవ్ ఫకుల్ హస్బి అల్లాహు లా ఇలాహ ఇల్లాహు అలైహి తవక్కల్తు వహువ రబ్బుల్ అర్షిల్ అజీమ్. ఇప్పుడు ఎవరైనా తిరస్కరించారు అల్లాహని, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యం లేడని మేము నమ్మము అని అంటారు. ఫైన్ తవల్లవ్ ఫకుల్, వారితో చెప్పు, హస్బి అల్లాహ్, నాకు అల్లాహే చాలు, హస్బి అల్లాహ్, నాకు అల్లాహే చాలు, అలైహి తవక్కల్తు, నేను ఆయనపైనే భారం వేసి జీవిస్తూ ఉంటాను, వహువ రబ్బుల్ అర్షిల్ అజీమ్, ఆయన అర్ష్ సర్వోన్నత పీఠమైనటువంటి అర్ష్కి ప్రభువు ఆయన. అందుకే ఒక చోట సూర్య బనీ ఇస్రాయిల్లో ఒక మాట వస్తుంది. బనీ ఇస్రాయిల్ 17వ సూర 44వ ఆయత ఒకసారి చూడండి. అక్కడ ఏమంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? ఏం స్టార్ట్ అయింది? 44. ఆయత, దానికి ముందు ఆయత చూడండి ఏముందో ఆయత చెప్తాను. కుల్ లౌ కాన మఅహు ఆలిహతున్ కమా 42. కుల్ లౌ కాన మఅహు ఆలిహతున్. ఇప్పుడు చెప్పండి ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఒకవేళ అల్లాహ్తో పాటు మరొక దైవములు కూడా ఉంటే, కమా యకూలున, ఎలాగైతే వీళ్ళు అంటున్నారో, అబూ జహల్, అబూ లహబ్, ఉత్బా, షైబా, ఉక్బా బిన్ అబీ ముఐద్, మక్కా ముష్రికులు నాయకులు వీళ్ళందరూ అంటున్నారు కదా, కమా యకూలున, ఎలాగైతే వీళ్ళు అంటున్నారు, కుల్ లౌ కాన మఅ ఆలిహతున్ కమా యకూలున ఇదల్ లబ్తగు ఇలా జిల్ అర్షి సబీలా. వీళ్ళందరూ పోటీ పడతారు ఎక్కడికి వెళ్ళడానికి? అర్ష్, సింహాసనానికి వెళ్ళటానికి. సింహాసనానికి అర్ష్కి వెళ్ళటానికి అందరూ పోటీ పడతారు. నాది నాది సింహాసనం, నాది నాది అని అందరూ కూడా పోటీ పడతారు. కానీ అలా జరగలేదు. వీళ్ళెవరు అందరూ ఇక్కడే కూర్చొని ఉన్నారు, ఎవరు కూడా వెళ్ళలేదు. అంటే వాళ్ళకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మెదడుకి మేత పెడుతూ, ఒకవేళ ఆయనతో పాటు ఎవరైనా ఉంటే అందరూ అక్కడికి వెళ్ళేవారు. కానీ మీరేమంటారు? అర్ష్కి ప్రభు ఎవరంటే ఆయన అంటున్నారు కదా, అన్నారా లేదా? అందకలా 23వ సూరాలో 86వ ఆయత చదవండి. అడిగితే ఏమన్నారు వాళ్ళు? మక్కా ముష్రికులే అన్నారు. అర్ష్కి ప్రభు ఎవరు అంటే అల్లాహ్. చదవండి. వారు అంటారు. చూసారా? అక్కడ అల్లాహే అంటారు, ఇక్కడ ఏమంటున్నారు? లేదు, వీళ్ళు కూడా ఉన్నారు. మరి వీళ్ళు కూడా ఉంటే వీళ్ళందరూ వెళ్తారు కదా అక్కడికి. వీళ్ళు కూడా పార్ట్నర్సే కదా. పార్ట్నర్స్ అయితే అక్కడికి వెళ్తారు. కానీ అలా లేదు, అలా జరగలేదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే అంటున్నారు. అలాగే చూడండి, ఫిరౌన్ కూడా కలిమా చదివాడు, లా ఇలాహ ఇల్లా, లా ఇలాహ ఇల్లల్లాహ్ అనే ఈ కలిమా ఫిరౌన్ కూడా చదివాడు. కానీ ఆ కలిమా పనికొచ్చిందా? పనికి రాలేదు. ఎక్కడుంది? 10వ సూర 90వ ఆయతలో చూడండి. సూరే యూనుస్లో ఉంది. వజావజ్నా బిబనీ ఇస్రాయీల్ బహర్ ఫఅత్బౌ ఫిర్ఔన్ వజునూదు బగ్యన్ వఅదవ హత్తా ఇజా అద్రకవుల్ గర్కు ఖాల ఆమంతు అన్నహు లా ఇలాహ ఇల్లల్లదీ ఆమనత్ బి బను ఇస్రాయీల్ వఅనా మినల్ ముస్లిమీన్.
నేను కూడా ముస్లిం అయిపోతున్నాను, నేను కూడా కలిమా చదువుకుంటున్నాను, లా ఇలాహ ఇల్లల్లాహ్ నేను కూడా చదువుకుంటున్నాను అని ఫిరౌన్ అన్నాడు. కానీ అల్లాహ్ ఏమంటున్నారు ఆ తర్వాత ఆయతలో, ఇప్పుడా నువ్వు చదివేది? ఇప్పుడా చదివేవి? మునుగుతున్నప్పుడు, సముద్రాల్లో మునుగుతున్నప్పుడు ఇప్పటి వరకు తిరస్కరించావు, ఎన్నో అద్భుతాలు చూపించినా దాన్ని నువ్వు తిరస్కరించావు, కొట్టిపడేశావు, ఎన్ని శిక్షలు వచ్చాయి, రకరకాల శిక్షలు, అన్నింటినీ కూడా తిరస్కరించావు, ఇప్పుడా? పనికిరాదన్నాను. ఎందుకంటే తౌబాకి ఒక గడువు అంటూ ఉంది, ఒక సమయం ఉంటుంది, అప్పటి వరకే అది కబూల్ అవుద్ది. ఎక్కడండి? 4వ సూర ఒకసారి తీయండి, సూరే నిసా ఆయత్ నంబర్ 16, 17. ఇన్నమత్ తౌబతు అని వస్తా చూడండి. అలల్లదీన యఅమలూన 17దేనా? 17 అయితేనా? ఇన్నమత్ తౌబతు అలల్లాహి ఇన్నమత్ తౌబతు అలల్లాహి లిల్లదీన యఅమలూన బిజహాలతిన్. తెలియని అజ్ఞాన కాలంలో చేసినటువంటి తప్పులకు అల్లాహ్ క్షమిస్తూ ఉంటాడు బిజహాలతిన్. ఆ తర్వాత ఏమంటున్నాడు? సుమ్మ యతూబూన మిన్ ఖరీబిన్. ఆ తర్వాత తౌబా చేసుకోవడానికి తిరిగాడు. ఫౌలాయిక యతూబుల్లాహు అలైహిం. అల్లాహ్ అటువంటి వారికి క్షమిస్తాడు. వకానల్లాహు గఫూరర్ రహీమా. ఎందుకంటే అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు. వలైసతి తౌబతు లిల్లదీన యఅమలూన సయ్యాత్ హత్తా ఇదా అదర అహదకుముల్ మౌత్. ఒక వ్యక్తి పాపాలకు పాపాలు, తప్పులకు తప్పులు చేస్తూనే ఉన్నాడు. ఎంతవరకు? చావు వరకు. ఏమంటున్నాడు? హత్తా ఇదా హదర అహదకుముల్ మౌత్ ఖాల ఇన్నీ తుబ్తుల్ ఆన్. ఇప్పుడు నేను తౌబా చేసుకుంటున్నాను. ఎప్పుడు? మౌత్ని చూసుకున్నాడు, చావుని చూసుకున్నాడు. ఫిరౌన్ కూడా అదే చేశాడు. మరణాన్ని చూశాడు, మృత్యు దవతని, మల్కుల్ మౌత్ని చూశాడు. ఇప్పుడు లా ఇలాహ ఇల్లల్లాహ్ అని చదివేశాడు. జహన్నంలో వెళ్ళేటప్పుడు కూడా చదివేస్తారు చాలామంది, లా ఇలాహ ఇల్లల్లాహ్ అని చెప్పి. కానీ ఏమి సుఖం, అప్పుడేం పనికిరాదు. అందుకే ఒక గడువు అనేది ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మీ మరణానికి ముందే మీరు కలిమా చదువుకోండి. అందుకే సూరే మునాఫికూన్లో చివరి రెండు ఆయతులు చదవండి. సూరే మునాఫికూన్ తీవండి. గరగర అప్పటి వరకు ఉంది ఛాన్స్. గరగర వచ్చేస్తే ఇంకంతే, అయిపోయింది. ఇక సూరే మునాఫికూన్ 63వ సూర అండి, చివరి ఆయతుల్లో. అందులో అంటాడు చూడండి, లౌలా అఖర్తని ఇలా అజలిన్ ఖరీబిన్ ఫఅసద్దక వాకుం మినస్ సాలిహీన్. అల్లాహ్ నాకు ఇంకా కాస్త గడువు ఎందుకు ఇవ్వలేదు? ఇంకేం గడువు? మరణానికి చూసినప్పుడు నువ్వు గడువు అడుగుతావా? ఇప్పటివరకు ఇవ్వలేదా? 70, 80, 90, 100 సంవత్సరాలు ఇచ్చాడు నీకు, నువ్వు ఇప్పుడు గడువు అడుగుతున్నాడా? వలై యుఅఖ్ఖిరల్లాహు నఫ్సన్ ఇదా జా అజలుహా. ఎవరికైతే సమయం అయిపోతుందో వారికి ఒక్క క్షణము కూడా, చూడండి అల్లాహ్, వలై యుఅఖ్ఖిరల్లాహు నఫ్సన్ ఇదా జా అజలుహా. ఏ ప్రాణానికి కూడా ఒక్క క్షణము కూడా అవకాశం లేదు. అందుకే ఇక్కడ ఫిరౌన్ యొక్క తౌబా కబూల్ అవ్వలేదు. చివరికి వాడు మునిగిపోయాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, అల్యౌమ నక్తిము అల్యౌమ నునజ్జిక బిబదనిక. నీ యొక్క దేహాన్ని నేను ఇక మిగిల్చి ఉంచుతాను ఖయామత్ వరకు. నీ తర్వాత వారి కొరకు నీ దేహం ఒక సూచనగా ఉంచుతాను. నునజ్జిక బిబదనిక లితకూన లిమన్ ఖల్ఫక ఆయా. నీ తర్వాత వారందరికీ అది సూచన అవుద్ది. అంటే ఇక పైన ఎవరు అలా చేయకూడదని అల్లాహ్ పాఠానికి ఫిరౌన్ యొక్క సహాన్ని పెడతానన్నాడు అల్లాహ్ సుబ్హానహు. నెక్స్ట్ సూర యూనుస్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఒక జాతి కలిమా చదివారు, లా ఇలాహ ఇల్లల్లాహ్ కలిమా చదివారు. చదివితే శిక్ష ఆగిపోయింది, శిక్ష డిక్లేర్ అయిపోయింది. ఆ జాతికి శిక్ష డిక్లేర్ అయిపోయింది. 3 రోజుల్లో మీపై శిక్ష వచ్చేస్తుంది అని చెప్పేశారు, అయిపోయింది. ఇదే సూర యూనుస్లో. అక్కడే అల్లాహ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. 98 ఆయత్ నంబర్ 98 సూర యూనుస్లో చూడండి. ఆ జాతి కలిమా చదువుకున్నారు, 3 రోజుల్లో శిక్ష వస్తుందని ప్రవక్త గారు వెళ్ళిపోయారు, ఎక్కడికో చెప్పేది భయపెట్టి వెళ్ళిపోయారు. ఈ జాతి మీద శిక్ష రాలేదు. అల్లాహ్ ఏమంటున్నాడు అక్కడ చూడండి,
ఫలౌలా కానత్ కరియతున్ ఆమనత్ ఫనఫఅ ఈమానుహా ఇల్లా ఖౌమ యూనుస్. ఏ జాతిపైనైనా నేను శిక్ష నిర్ధారించిన తర్వాత వారికి ఏ మాత్రం వారి విశ్వాసం ప్రయోజనం చేకూర్చలేదు, కానీ యూనుస్ జాతికి అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రయోజనం చేకూర్చింది. వాళ్ళు కలిమా చదువుకుంటే అల్లాహ్ వారికి ప్రయోజనం. ఎందుకంటే పూర్తి జాతి కూడా వెళ్ళిపోయారు, ఎవరు మిగలలేదు, అందరూ వెళ్ళిపోయారు మైదానంలో. అందరూ కూడా మొరపెడుతున్నారు, ఎవరికి మేత లేదు, ఆహారం లేదు, ఏమీ లేదు. అందరూ అల్లా నీ ప్రవక్త హెచ్చరించి అక్కడికి వెళ్ళిపోయాడు, నీ శిక్ష ఆపే, మేము నమ్ముకున్నా, ఇగో విగ్రహాలు పడేస్తున్నాం, దేన్ని నమ్మట్లేదు, లా ఇలాహా ఇల్లల్లాహ్ లా ఇలాహా ఇల్లల్లాహ్ చదువుతున్నాం. అల్లా సుబ్హానహు వ తఆలా కరుణ పొంగింది, శిక్షను తొలగించాడు. వెళ్ళిపోయింది శిక్ష, రాలేదు. ఈయనకేమో ఏం శిక్ష రాలేదు, నేను చెప్పాను కదా వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు నాతో ఎగతాళి చేస్తారు, ఆడుకుంటారు, చచ్చా అక్కడికి వెళ్ళను నేను ఇంకా అని చెప్పి ఈయన పారిపోయాడు. ఈయన పారిపోయి ఒక నావలు ఎక్కేశారు. ఈయన్ని పట్టుకున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఈయన్ని పట్టుకొని చేపలో మింగేశారు, తిమింగలో మింగేసింది. మింగేస్తే ఈయన ఏం చేశారు, ఈయన మళ్ళీ ఆయన్నే పిలుస్తున్నాడు, లా ఇలాహా ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కున్తు మినజ్ జాలిమీన్. అల్లాహ్ నీవు తప్ప మరొక దేవుడు లేడు, మరొక ఆరాధ్య దైవం లేడు, నీవే నాకు ఇంకా కాపాడాలి. నీవు పరిశుద్ధుడవు, నేను పాపాత్ముడు. నువ్వు లోపరహితుడవు, నేను లోపాలు ఉండేవాడిని, కాబట్టి నన్ను క్షమించు, కరుణించు. నువ్వు కరుణించకపోతే ఇంకేం లేదు, నాకు వేరే దారే లేదు. లా ఇలాహా ఇల్లా అంత. చూసారా ఈ లా ఇలాహా ఇల్లల్లాహ్ ఎంత పని చేసిందో, కాపాడింది, బయటకు తీసుకెళ్ళి. అల్లాహ్ ఏమంటున్నారు, ఫలౌలా అన్నహు కాన మినల్ ముసబ్బిహీన్ లలబిస ఫీ బత్ని ఇలా యౌమి యుబాసున్. ఒకవేళ యూనుస్ కనుక నా తస్బీ చేయకపోతే నేను ఖయామత్ వరకు ఉంచేసేవాడిని చేప పట్టలు. అల్లాహు అక్బర్, ఖయామత్ వరకు చెప్పాడంటే ఇంకా అల్లాహ్ పాటిస్తాడు ఖచ్చితంగా. యూనుస్ గనక నా తస్బీ చేయకపోతే ఫలౌలా అన్నహు కాన మినల్ ముసబ్బిహీన్ లలబిస ఫీ బత్ని ఇలా యౌమి యుబహసూన్. అంటే తస్బీ చేశారు, అల్లాహ్ యొక్క పవిత్రతను చాటాడు, తన తప్పుని ఒప్పుకున్నాడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన్ని కాపాడాడు. ఇలా సూరహ్ తాహా ఆయత్ నంబర్ 8 చూడండి. అల్లాహు లా ఇలాహ ఇల్లాహు లహుల్ అస్మాఉల్ హుస్నా. అక్కడ కూడా అల్లాహ్ పేరు వాడారు. అల్లాహ్ అతడే, అతడు తప్ప మరొక ఆరాధ్యదేవం లేడు, ఆయనకి అనేకమైన మంచి మంచి పేర్లు ఉన్నాయి అని. మరి అల్లాహకు పేరే లేదంటారు కదా. లహుల్ అస్మాఉల్ హుస్నా అని అల్లాహ్ క్లియర్గా అంటున్నాడు. అల్లాహకు అనేకమైన మంచి మంచి పేర్లు ఉన్నాయి, అల్లాహ్ కూడా ఆయన పేరే. అందులో కూడా ఏమన్నారు అల్లాహు లా ఇలాహ ఇల్లాహు లహుల్ అస్మాఉల్ హుస్నా, ఆయనకి అనేకమైన మంచి మంచి పేర్లు ఉన్నాయి. తర్వాత మూసా అలైహిస్సలాంతో అల్లాహ్ మాట్లాడారు. మాట్లాడేటప్పుడు ఏమన్నారు, ఇన్నని అనల్లా. అక్కడ కూడా వాడారు లా ఇలాహ ఇల్లా అన ఫాబుదుని. సూరహ్ తాహా సూర నంబర్ 20 ఆయత్ నంబర్ 14. మూసా నేనే అల్లాను. ఇక్కడ కొంతమంది ట్రాన్స్లేషన్ లాగా చేస్తున్నారంటే మూసా నేనే అల్లాను, నేనే కాదు, నేనే అల్లాను అని వస్తుంది కరెక్ట్గా. నేనే అని వస్తుంది అక్కడ. ఇన్న అనలేదు, ఇన్నని అనల్లా. నేనే అల్లాహను, కరెక్ట్ ట్రాన్స్లేషన్ అనమాట. నేనే అల్లాహను. ఇన్నని అనల్లా లా ఇలాహ ఇల్లా అన. మళ్ళా చెప్తున్నాడు అల్లా, నేను తప్ప మరొక ఆరాధ్య దైవం నీకు లేడు. అంటే అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవము లేడు. అన ఫాబుదుని, కావున నువ్వు నన్నే ఆరాధిస్తూ ఉండు. వాకిమిస్ సలాత లిజిక్రి, నమాజ్ చేయి నా ధ్యానం కోసము అని అల్లాహ్ అంటున్నాడు. అది మూసా అలైహిస్సలాంతో మాట్లాడి. అదే మూసా అలైహిస్సలాంతో మరొక చోట అల్లాహ్ ఇన్ని అనల్లాహు రబ్బుల్ ఆలమీన్. ఇక్కడ 28వ సూర ఆయత్ నంబర్ 30 సూర ఖసస్లో అంటున్నాడు ఇన్ని అనల్లాహు రబ్బుల్ ఆలమీన్. ఇక్కడ చూడండి అల్లాహ్ ఏమన్నాడు, నేను అల్లాహను సకల లోకాల ప్రభువుని. ఆ ఒక్క మాట సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు కదా. సకల లోకాల ప్రభువుని, అందుకే లా ఇలాహ ఇల్లా వాడలేదు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇన్ని అనల్లాహు రబ్బుల్ ఆలమీన్. ఆయత్ నంబర్ 30 ఇన్ని అనల్లాహు రబ్బుల్ ఆలమీన్ 28వ సూర సూర ఖసస్ ఉందా అది? ఇన్ని అనల్లాహు రబ్బుల్ ఆలమీన్. సర్వలోకాల ప్రభు అయిన అల్లాహ్. తర్వాత సూరహ్ తాహాలోనే 98వ ఆయత్ చూడండి. ఇన్నమా
ఇలాహుకుముల్లాహుల్లదీ లా ఇలాహ ఇల్లాహు వసియ కుల్ల షైఇన్ ఇల్మా. అల్లాహు అక్బర్. ఇన్నమా ఇలాహుకుముల్లాహు ఇలాహుకుముల్లాహు ఇన్నమా ఇలాహుకుముల్లాహు, నిస్సందేహంగా నీకు మరొక పూజ్యుడు లేడు అని వస్తుంది ఇక్కడ. ఇన్నమా ఇలాహుకుముల్లాహు లా ఇలాహ ఇల్లా, అల్లాహ్ తప్ప మరొక ఆరాధన లేడు. వసియ కుల్ల షైఇన్ ఇల్మా, నా జ్ఞానము ప్రతి వస్తువులో ఆవరించి ఉంది అంటారు కదా. సర్వాంతర యామి అంటారు, సర్వాంతర్యామి. కానీ ఇక్కడ సర్వాంతర్యామి కాదు, సర్వాంతర్జ్ఞాని అని. జ్ఞాని, సర్వాంతర్జ్ఞాని. ప్రతి వస్తువులో నా జ్ఞానము ఉంది. ప్రతి వస్తువులో నేనున్నాను, అది రాంగ్. ఎందుకలడు అందు లేడని సందేహం వలదు, అది కాదు ఇక్కడ చెప్పేది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి చోట నా జ్ఞానము ఉంది, సర్వాంతర్జ్ఞాని. ప్రతి చోట ఏం జరుగుతుంది అదే తేడా. అన్నిట్లో దేవుడు ఉన్నాడు అంటానికి, అన్నీ దేవునివే అంటానికి తేడా ఉంది. అన్నిట్లో దైవం ఉన్నాడు, అన్నీ దైవానివే. తేడా ఉందా లేదా? చిన్న తేడా ఉంది. అదే అంటున్నారు వలిల్లాహి మాఫిస్ సమావాతి మాఫిల్, భూమి ఆకాశాలు ఉన్నవన్నీ ఆయనవే. కానీ ఇక్కడ ఏమంటున్నారు? భూమి ఆకాశాలు ఉన్నవన్నీ ఆయనే. ఈ ఆయనే ఆయనవే తేడా ఉంది. ఆయనే కాదు, ఆయనవి ఆయనవి. అందుకే సూరే అంబియా 21వ సూర 25వ ఆయతు, వమా అర్సల్నా మిన్ ఖబ్లిక మిన్ రసూలిన్ ఇల్లా నూహి ఇలైహి అన్నహు లా ఇలాహ ఇల్లా అన ఫఅబుదుని. మేము ప్రవక్తల్ని ఎంతమందిని అయితే పంపామో అందరూ చెప్పిన మాట ఒక్కటే, వమా అర్సల్నా మిన్ ఖబ్లిక మిన్ రసూలిన్ ఇల్లా నూహి ఇలైహి. ప్రతి ప్రవక్తకి అల్లాహ్ వహీ పంపించాడు. ఏమని? లా ఇలాహ ఇల్లా అన ఫఅబుదుని, నేను తప్ప మరొక ఆరాధన నీకు లేడు, నన్నే ఆరాధించు అనే సందేశం నేను పంపించాను ప్రతి ప్రవక్త. మరి ఏ ప్రవక్త ఇక్కడ మిస్టేక్ చేశారు? ఎవరు చేయలేదు, ప్రజలు చేశారు మిస్టేక్. ప్రవక్తలు ఎవరు మిస్టేక్ చేయలేదు, ప్రవక్తలు అదే సందేశం చెప్పారు. లా ఇలాహ ఇల్లల్లాహే చెప్పారు ప్రతి వారు, ఎవరు కూడా చెప్పలేదు. తర్వాత సూర్య అంబియాలో అదే యూనుస్ అలైహిస్సలాంది చెప్పాను కదా, అయిపోయింది. 21వ సూరాలో 87వ ఆయతలో, వజన్నూన్ ఇజ్ జహబ ముగాజిబన్ ఫజన్న అల్లన్ నఖ్దిర్ అలైహి ఫనాదైనాహు ఫిజ్జులుమాతి అల్లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినజ్ జాలిమీన్. ఇక్కడ జన్నూన్ అంటున్నాడు, ఆ చేపవాడు అని అల్లా అంటున్నాడు. ఇది జహబ ముగాజిబన్, ఆయన కోపముతో పారిపోయినప్పుడు, ఫజన్న అల్లన్ నఖ్దిర్ అలైహి, అనుకున్నాను నేను ఆయన పట్టలేనేమో అని. ఫనాదైనా ఫిజ్జులుమాత్, చీకట్ల నుంచి నన్ను పిలిచాడు. ఎన్ని విషయాలు చెప్తున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అలాగే సూర్య మోమినూన్ 23వ సూర 116, ఫతఆలల్లాహు మలికుల్ హక్. చూసారా, ఇక్కడ జాగ్రత్తగా వింటే మనము సర్వోన్నతుడు అల్లాహ్ పేరు వాడారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన పేరు వాడు. ఫతఆలల్లాహు, అల్లా తాలా అంటాం కదా మేము చాలామంది ముస్లిమ్స్లో, అల్లా తాలా తాలా అదే. ఫతఆలల్లాహు మలికుల్ హక్కు. మలిక్ మాలిక్ రెండిట్లో తేడా ఉంది. మలిక్ రాజు, మలిక్ మలిక్. మలికుల్ హక్కు రాజు, వాస్తవమైనటువంటి రాజు. లా ఇలాహ ఇల్లా ఫతఆలల్లాహుల్ మలికుల్ హక్కు లా ఇలాహ ఇల్లా హువ రబ్బుల్ అర్షిల్ కరీం. రబ్బుల్ అర్షిల్ కరీం, అతడు తప్ప మరొక ఆరాధన లేడు. ఆయన రబ్బు, ప్రభు, అర్ష్ సర్వోన్నత పీఠానికి ప్రభువు. అల్లాహ్ యొక్క పేరు కూడా అజీమ్ ఉంది కదా, అల్ అజీమ్ అల్లాహ్ పేరు కూడా ఉంది. అర్ష్ కూడా అల్ అజీమ్ అన్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మజీద్ అల్లాహ్ పేరు కూడా ఉంది, అర్ష్ కూడా మజీద్ అన్నాడు అల్లాహ్ సుబ్హానహు. ఎందుకంటే చాలా వ్యాపించి ఉండేది, అది చాలా ఉన్నతమైనది. ఎందుకు చాలా ఉన్నతమైనది? సర్వోన్నతుడు దానిపైన ఉన్నాడు, దానిపైన ఉన్నాడు. అందుకే సర్వోన్నతమైన పీఠం కూడా అలా ఉంటుంది. సర్వోన్నతుడికి సర్వోన్నతమైన పీఠము, అలాంటి పీఠము. అజాన్ లేదు, కొంచెం స్టాప్ చేయండి. అజాన్
कुछ सवाल बोलते हैं अर्श के बारे में। अर्श, हाँ गीता में है। अच्छा अच्छा सर्वतः पाणिपादं सर्वतोक्षि शिरोमुखम् अच्छा सर्वतः श्रुतिमल्लोकी सर्वमावृत्य तिष्ठति। अच्छा अच्छा वो पूरा छाया गया है हर जगह। डाल के बेटा करेक्ट, अर्श को बोल के वहाँ भी आया है। बेशक बेशक, इसलिए अजीम और मजीद का अल्फाज इस्तेमाल करें। इसलिए अभी ఇక్కడ ఒక ఆయత్ చూడండి, సూర్య నమల్ 27వ సూరాలో ఆయత్ నెంబర్ 23. అక్కడ ఒక హుదూద్ అనే పక్షి సులేమాన్ సులాం దగ్గర గైరాజులు ఉంటే రాలేకపోతే, సభలో లేకపోతే ఆ పక్షి ఎక్కడికి వెళ్ళిందో సరైన కారణం చెప్పకపోతే జబా చేసేస్తానని అంటాడు. అంటే ఈ లోపే పక్షి వస్తుంది, వచ్చి ఏమంటుంది చూడండి, ఇన్నీ వజత్తు మ్రాతన్ తమ్లికుహుం వఊతియత్ మిన్ కుల్లి షైన్ వలహా అర్షున్ అజీమ్. అక్కడ కూడా అర్షున్ అజీమ్ వచ్చింది. నేను ఒక స్త్రీని చూశాను, ఒక రాణిని. ఆ రాణికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మరియు మహోన్నతమైనటువంటి పీఠం కూడా ఉంది. కానీ అక్కడ అజీమ్ దగ్గర అల్ పెట్టలేదు. అరబిక్లో చూడండి, అర్షున్ అజీమ్ లేదు, అర్షున్ అజీమ్, అల్ లేదు అక్కడ. అల్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటిది అయిపోయింది, అలాంటిది ఉండదు అన్నమాట. అందుకే అల్ పెట్టలేదు అక్కడ పక్షి, అర్షున్ అజీమ్ అనేది. అందుకే అక్కడ సమాధానంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నాడు చూడండి, మళ్ళా అదే పక్షి చెప్తుంది, వజత్తుహా వఖౌమహా యస్జుదూన లిషంసి మిన్ దూనిల్లాహ్. ఆ రాణి, ఆ ఊర్లో ఉన్న ప్రజలు అల్లాహ్ని విడిచిపెట్టి సూర్య నమస్కారం చేస్తున్నారు. అల్లాహ్ని విడిచిపెట్టి సూర్య నమస్కారం చేస్తున్నారు. వజయ్యన లహుము షైతాను అమాలహుం. షైతాను వారి యొక్క ఆ కార్యము చాలా అందంగా చూపిస్తున్నాడు, మంచి కార్యమని అనుకుంటున్నారు వారు. ఫసద్దం అని సబీలి ఫహుం లా యహ్తదూన్. వారికి అసలైన మార్గం నుండి ఆటంకపరిచాడు శైతాను. వారు తెలియని స్థితిలో, హిదాయత్ తెలియని స్థితిలో పోయారు. అల్లా యస్జుదు లిల్లాహిల్లదీ యుఖ్రిజుల్ ఖబా. ఇప్పుడు పక్షి చెప్తుంది, అల్లాహ్ తప్ప వేరే ఎవరిని కూడా సాష్టాంగ నమస్కారం చేయకూడదు అని ఎవరు చెప్తున్నారు? పక్షి చెప్తుంది. అల్లా యస్జుదు లిల్లాహిల్లదీ యుఖ్రిజుల్ ఖబా ఫిస్ సమావాతి వలా ఫిల్ అర్ద్. భూమి మరియు ఆకాశాల్లో ఉన్నవి ఎన్నో అల్లాహ్ తీస్తున్నాడు కదా బయటికి. ఆకాశం నుంచి ఎన్నో పంపిస్తున్నాడు, భూమి నుంచి ఎన్నో తీస్తున్నాడు. కాబట్టి సజ్దాకు, సాష్టాంగానికి అర్హుడు ఆయన అని పక్షి అంటుంది. ఫిస్ సమావాతి వల్ అర్ద్ వయఅలము మా తుఖ్ఫూన వమా తుక్లినూన్. మీరు బహిర్గతంగా చెప్పింది అని తెలుసు, రహస్యంగా లోన దాచిపెట్టింది కూడా ఆయనకి తెలుసు. అందుకే సాష్టాంగ నమస్కారానికి అర్హుడు ఆయన. చూడండి, ఒక పక్షి కూడా మనల్ని అబ్జర్వ్ చేస్తుంది అనే విషయం తెలుస్తుంది దీని ద్వారా. అంటే మఖ్లూకుల సృష్టిలో వేరే జీవజాతులు కూడా మనల్ని అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాయి. మనం అనుకుంటున్నా ఏదో పిచ్చిగా అవి బతుకుతున్నాయి అనుకుంటున్నాం, కాదు, అవి మనల్ని చూస్తూ ఉంటాయి. కంప్లైంట్ చేసింది కదా, వీళ్ళు ఇలా చేస్తున్నారు, మానవ జాతి ఇలా చేస్తున్నారు వీళ్ళు అని చెప్తుంది, ఒక పక్షి చెప్తుంది. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీరు పండక్కి తక్బీర్ చెప్తూ వెళ్ళండి, వెళ్ళేటప్పుడు సృష్టిలో ఉన్న జీవజాతులన్నీ కూడా సాక్ష్యం ఇస్తాయి అల్లాహ్ దగ్గరికి. అల్లాహ్ నీ తక్బీర్ చెప్పారు వీళ్ళు, అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహు అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్. అందుకే చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అయితే ఆ తర్వాత ఆయతలో చూడండి అసలు ఉంది, అల్లాహు లా ఇలాహ ఇల్లాహు రబ్బుల్ అర్షిల్ అజీమ్. ఈయన కూడా అర్షి అజీమ్ ఉంది, రానికి కూడా అర్షి అజీమ్ ఉంది, పెద్ద అర్షి ఉందని చెప్పింది ఇప్పుడే. మరలా అదే పక్షి ఏమంటుంది, అల్లాహు లా ఇలాహ ఇల్లాహు. అల్లాహ్ అతడు తప్ప మరొక ఆరాధ్యదేం లేడు. వహువ రబ్బుల్ అర్షిల్ అజీమ్. అతడు సర్వోన్నతమైన పీఠానికి అధిపతి. ఇక్కడ కూడా వచ్చింది చూసారా, లా ఇలాహ ఇల్లాహు. ఒక పక్షి సాక్ష్యం ఇచ్చింది. అది సూర్య నమల్. తర్వాత సూర్య ఖసస్లో 70వ ఆయత్లో వహువల్లాహు లా ఇలాహ ఇల్లాహు లహుల్ హమ్దు ఫిల్ ఊలా వల్ ఆఖిరా. ఇహలోకంలో కూడా ఆయన యొక్క స్తుతిని స్తుతించాలి మనం, పరలోకంలో కూడా జన్నత్లో కూడా ఆయన్ని స్తుతిస్తూ ఉంటాం. లహుల్ హమ్దు ఫిల్ ఊలా వల్ ఆఖిరా. మరొక అర్థం ఏంటంటే ప్రారంభంలో కూడా ఆయనే స్తుతికి అర్హుడు, తర్వాత కూడా సమాప్తంలో కూడా ఆయనే స్తుతికి అర్హుడు. కాబట్టి అతడు తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. వలహుల్ హుక్ము వ ఇలైహి తుర్జఊన్.
అధికారాలన్నీ ఆయనవే, ఒకరోజు ఆయన వద్దకి తిరిగి వెళ్ళాలి. కాబట్టి ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. ఈ ఒక్క విషయం చెప్పడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్ని ఆయతులు పెట్టాడు చూడండి. ఈ ఒక్క విషయం చెప్పడానికి దీన్నే ఒప్పుకోవట్లేదు వాళ్ళు. అల్లాహ్ని నమ్ముతున్నారు, అల్లాహ్ ఉన్నాడు అంటున్నారు, అల్లాహ్ తప్ప మరొక లేడు అంటే ఒప్పుకోవట్లేదు. ఎందుకు లేడు అనే విషయాన్ని నిర్ధారించడానికి ఎన్నో ఆధారాలు తీసుకొచ్చి అల్లాహ్ ముందు పెడుతున్నాడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా. ఇక ఆ తర్వాత 88వ ఆయత్ సూరా ఖసస్లో, వలా తదు మఅల్లాహి ఇలాహన్ ఆఖర్ లా ఇలాహ ఇల్లా హువ కుల్లు షైఇన్ హాలికున్ ఇల్లా వజ్హు. प्रोग्राम में इलियास भाई प्रोग्राम में సూర ఖసస్లో 88వ ఆయత్ లాస్ట్, దీంతో మేము ముగిద్దాం ఇన్షాల్లా. వలా తదు మఅల్లా ఇలాహన్ ఆఖర్, మీరు అల్లాహ్తో పాటు వేరే వారిని ఎవరిని పిలవకండి. లా ఇలాహ ఇల్లాహు కుల్లు షైన్ హాలికున్, అతడు తప్ప మరొక ఆరాధన లేడు, ప్రతిదీ నశించుకుపోతుంది, ప్రతి వస్తువు నశించుకుపోతుంది. కుల్లు షైన్ హాలికున్, హిలాక్ అంటారు కదా, హిలాక్ నశించుకుపోతుంది. ఇల్లా వజు, కానీ ఆయన యొక్క ముఖము. ఇక్కడ ముఖము అంటే ఏంటి? ముఖము అని ట్రాన్స్లేషన్ చేశారు. అక్కడ ఏం చేశారు? ముఖము ఉంది కదా, ముఖము అంటే ఏంటి? మరి దాన్ని తెలుసుకోవాలంటే 30వ సూర 30 ఆయత్ తీయండి. 30వ సూర 30 ఆయత్. ముఖము అంటే ఏంటి? ఇంగ్లీష్లో ముఖము ట్రాన్స్లేషన్ ఏమని చూడండి, మీకు కనిపిస్తుంది. ఇంగ్లీష్లో చూడండి ముఖము, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చదవండి. తెలుగులో ముఖమే రాశారు, ఇక్కడ ఇంగ్లీష్లో చదవండి. ఆ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఉన్కుదే ఎక్ బార్ మంచి వచ్చి 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 ఉన్కుదే ఎక్ బార్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చదవండి. ట్రాన్స్లేషన్ చదవండి. బ్రాకెట్లో దట్ ఈస్ సెల్ఫ్, స్వయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన స్వయాన్ని మిగిలి ఉంటాడు. వజహు అంటే ఏంటంటే ముఖమని, ఫేస్ అని కాదు, అక్కడ స్వయాన్ని అల్లాహ్ మిగిలి ఉంటాడు. కుల్లు షైన్ హాలికున్, సమస్తము నశించుకుపోతుంది. అందుకే ఖురాన్ యొక్క ఒక ఆయత్ని మరొక ఆయత్తో అర్థం చేసుకోవచ్చు ఈజీగా. ఖురాన్ యొక్క ఒక పదాన్ని మరొక చోట ఉన్న పదంతో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. కుల్లు షైన్ హాలికున్ ఇల్లా వజహు, అన్నీ నశించుకుపోతాయి, కానీ ఆయన ముఖం మాత్రం మిగిలి ఉంటుంది. ముఖము అంటే ఏంటి? స్వయాన్ని ఆయన మిగిలి ఉంటాడు. అక్కడ ఏమన్నారు? దట్ ఈస్ హిమ్సెల్ఫ్ కదా, హిమ్సెల్ఫ్. అను కనబడకు అని, అది కరెక్ట్ కరెక్ట్, అదే ఇక్కడ అర్థం అన్నమాట. కుల్లు షైన్ వలా తదు మఅల్లాహి ఇలాహన్ ఆఖర్, మీరు అల్లాహ్ను విడిచిపెట్టి వేరే వారిని ఎవరిని పిలవకండి. లా ఇలాహ ఇల్లాహు, అతడు తప్ప మరొక ఆరాధ్యం లేడు. కుల్లు షైన్ హాలికున్, ప్రతి వస్తువు నశించుకుపోతుంది. ఇల్లా వజ్హు లహుల్ హుక్ము వ ఇలైహి తుర్జఊన్, సమస్త అధికారాలు ఆయనవే, తిరిగి మళ్ళా ఆయన వద్దకే వెళ్ళాలి. ఇలాంటి ఆయతే మళ్ళా ఒక చోట ఉంది కదా, ఎక్కడుంది? సూర్య రెహమాన్లో లేదా? కుల్లు మన్ అలైహా ఫాన్ వ యబ్కా వజ్హు రబ్బిక జుల్ జలాలి వల్ ఇక్రామ్. కుల్లు మన్ అలైహా ఫాన్, ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఏమేమి ఉన్నాయి, అన్నీ నశించుకుపోతాయి. కుల్లు మన్ అలైహా ఫాన్, సూర రహమాన్లో ఉందండి ఇది. కుల్లు మన్ అలైహా ఫాన్ వ యబ్కా వజ్హు, అక్కడ కూడా వజ్హు అని వస్తుంది. వ యబ్కా వజ్హు రబ్బిక జుల్ జలాలి వల్ ఇక్రామ్. సూర రెహమాన్ 55 సూర. కరెక్ట్.
ఇంకో 26 27 కుల్లు మన్ అలైహా ఫాన్ వయబ్కా వజ్హు రబ్బిక జుల్ జలాలి వల్ ఇక్రామ్. అక్కడ కూడా వజ్హు రబ్బిక, నీ ప్రభు అస్తిత్వం. కరెక్ట్ కరెక్ట్. నీ ప్రభు యొక్క అస్తిత్వం మాత్రం మిగిలి ఉంటుంది. వజు అంటే అక్కడ అస్తిత్వం, ముఖము. 27 కరెక్ట్. ఇలా మనము ఎప్పుడైతే ఖురాన్లో ఉన్నటువంటి ఒక ఆయత్ని మరొక ఆయత్తో జోడించగలుగుతామో చాలా ఈజీగా ఖురాన్ని అర్థం చేసుకోగలము. అంతేగాని ఒకటి తీసుకొని ఇగో ఇక్కడ అన్నారు అందుకే అల్లా పేరు కాదు, అల్లా ముఖం అది ఇది, అల్లా సుబ్హానహు వ తఆలా చాలా సులభతరం చేశారు అర్థం చేసుకోవడానికని. అల్లా సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తూ నేను ముగిస్తున్నాను. అల్లా ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లా బ్రతికినన్నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణం ఈమాన్పై ప్రసాదించు. అల్లా మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు, ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధిని ప్రసాదించు. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతు వఫిల్ ఆఖిరతి హసనతు వఖినా అదాబన్నార్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వసలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హమర్ రాహిమీన్. అస్సలాము అలైకుం.